ఇక్కడ ఒక ఊరుండాలి, ఏమైంది? రే మనం మామూలుగా మారిపోయాం. మీకు ధన్యవాదాలు కాపాడినందుకు. మేము ముగ్గురం స్నేహితులం ఈ ఊరు నుంచి వెళుతున్నాం. ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం. మీరు అమ్మాయి కలిసి మా అందరినీ ప్రమాదం నుండి కాపాడారు. అందుకని మేము అందరం ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. ఇక అందరూ మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. మన అందరూ వెళ్ళొచ్చు. రండి రండి. మేము వెళ్ళొస్తాం. ధన్యవాదాలు బాబు, వెళ్ళొస్తాం. నీ ప్రాణాలను కాపాడేందుకు నువ్వు కృతజ్ఞత చెప్పే ఉంటావు, కానీ నాకే వినపడలేదు. కృతజ్ఞతలు చెప్పను. అందరూ చెప్పింది విన్నావా లేదా? నేను నేనే కాపాడింది. నేను కూడా నీ ప్రాణాలు కాపాడాను. ఎలాగమ్మా? నేను ఇంకా చంపలేదుగా. నిన్నప్పుడే చంపేసుంటే ఇప్పుడు ప్రాణాలతో ఉండుండావు. ప్రస్తుతం నాకు చాలా పనులున్నాయి కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నాను. ఇంకొకసారి నాకు కనిపించావో దెయ్యంలా మారిపోతావా? ఆహా, ఏదో తమాషా కన్నాను. యువరాణి, యువరాణి. బసంతి, ఇక మనం వెళ్ళి మన పని చూసుకుందాం. త్వరగా ఈ పని పూర్తి చేసి వెళ్ళి అమ్మని చూడాలి. అక్కడ అమ్మ దిగులు పడుతూ ఉండుంటుంది. వెళ్దామా? ఇక్కడే ప్రమాదం పొంచుందో అది ఆ దేవుడికి మాత్రమే తెలుసు. బసంతి, బసంతి, మనం వెతికే చోటు ఇదే అనుకుంటాను. ఇక్కడ ఏ ప్రమాదం లేకుండా పని సవ్యంగా జరిగితే బాగుంటుంది. అక్కడ అమ్మే నా కోసం వేడుకోవాలి. అలాదీన్ తిన్నాడో లేదో తెలియడం లేదే. పని మీద వెళ్ళాడంటే అన్నీ మర్చిపోతాడు. మీ బిడ్డ అల్లావుద్దీనికి అన్నీ మీ పోలికలే వచ్చాయి. మీరు వాణ్ణి చూస్తే ఎంతగానో ఉప్పొంగిపోతారు తెలుసా. మన అల్లావుద్దీన్ చాలా మంచివాడండి. ఇదెలా సాధ్యమైంది? నా వంశానికి చెందిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి శక్తి ఉంటుంది. మీరు ఈ పుస్తకంలో రాసిన కథలన్నీ ఒక్కటి కూడా వదలకుండా మన బిడ్డకి చదివి చెప్పాను. ఆ కథలన్నీ విని పెరగడం వల్ల మన బిడ్డ నిజాయితీగానే ఉంటాడు. అమ్మా, నా కోసం నువ్వు ఎన్నో సంతోషాలని పోగొట్టుకున్నావమ్మా. ఇప్పుడు ఆ సంతోషాలను నీకు తిరిగిచ్చే సమయం ఆసన్నమైందమ్మా. అల్లావుద్దీన్ మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయండి. మిమ్మల్ని చూశాడంటే వాటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. మీరు ప్రాణాలతో ఉన్నారని నాకు తెలుసు.
మీరెక్కడున్నా సరే వాడికి మీ ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. నువ్వు ఒక్క తలుపుని తెరిచి ఉండొచ్చు బాలక, కానీ అన్ని తలుపులు తెరవటం సులభం కాదు. ఎందుకంటే అక్కడ ఆ దీపానికి కాపలాగా ఉన్నవాడు నీతో తలపడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంట్రా అది? ఏదో మాయలా ఉంది. మన బయటనప్పుడు రాత్రిలా ఉంది, లోపలికి రాగానే పగలైపోయింది. ఊరి దేవుడా, వసంత చూడు, ఒకే ప్రపంచంలో 2 వెన్నెలున్నాయి. ఈ కొత్త ప్రపంచానికి నాకు స్వాగతం పలకడం కోసమే ఆకాశంలో 2 వెన్నెలలు ఏర్పడి ఉంటాయా? వాహ్ వా, అదిరింది. వెళ్దాం పద బసంతి. మర్యాదగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో. నేను చెప్పేది విను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే నువ్వు ప్రాణాలతో బయటపడగలవు. వా వా వా, మీరు ఒక గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ మీరు ఈ దాగుడు మూతలాట మానుకొని నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఇలా దాక్కోవడం మానేసి ఎదురుగా వచ్చి సవాల్ చేస్తే మీరు నేను తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ గొప్ప వీరుడు అలాదీన్. లేకపోతే క్షమాపణ కోరి వెళ్ళిపోండి, నేను క్షమించి వదిలి వెళ్ళిపోతాను. బసంతి ఊరికే మాట్లాడేందుకే భయపడ్డాడు. నువ్వు పద, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, సరేనా? పద పద. మీరందరూ చూడ్డానికి ఒకేలా ఉన్నారేంటి? సలాం. మీ అందరి చేతిలో ఉన్నది అతిపెద్ద ఆయుధం. దాన్ని చూడగానే నాకు ఇప్పుడు కలుగుతోంది భయం. మా అమ్మ నాకు ఇప్పుడు ఒక మాట చెప్పేది, అలాదీన్ ప్రాణాలు పోయాక మోయడానికి తప్పకుండా 4 వస్తారు అని. కానీ మీరు ప్రాణాలు తీయడానికి వచ్చారే. ఇప్పుడే మిమ్మల్ని ఈ చోట ఈ క్షణమే ఈ పెద్ద ఖడ్గంతో సగమే ఉందేంటి? కాయగూరలు ఏమైనా కత్తిరించాలా? నాకు చెప్పండి, నేను కోస్తాను.
నేను ఇప్పుడు ప్రమాదంలో ఉన్నానమ్మా. కానీ ఏమైనా పర్వాలేదు, వెనకడుగు వెయ్యను. ఆ దీపం తప్పకుండా సాధిస్తాను. నాకు సామాన్లు కావాలి. చెప్పండి అక్క. మేలైన రకం బాస్మతి రైస్ 10 మూటలు కావాలి. మిరియాలు కూడా మంచి రకమే కావాలి. కందిపప్పు 2 మూటలు కావాలి. 2 మూటలు చక్కెర, 2 మూటలు గోధుమ పిండి కూడా కావాలి. ఓ అంతేనా? ఈ రోజు కావలసిన కొనుక్కోవడానికే నీకు గతి లేదు. కానీ నువ్వు చెప్పే పట్టిక మాత్రం ఇంత పొడుగ్గా ఉంది. నీలాంటి వాళ్ళకి అవసరం లేని డాంపికాలు పనికిరావు. ఎప్పుడు ఏం కొనుక్కుంటావో అవే పట్టుకెళ్ళు. ముందు నాకు రావాల్సిన బాకీ ఇవ్వు, తర్వాతే కావాల్సింది తీసుకో. లేదు తర్వాత అవును, ఒక్క సంవత్సరంగా గుడ్లు కొనుక్కుని డబ్బు ఇవ్వలేదు. అడుగుతూనే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఏదేదో కొనడానికి వచ్చేసింది. అలావుద్దీన్ కుటుంబానికి ఇక నేను గుడ్లు అస్సలు ఇవ్వను. అది మాత్రమే కాదు, వీళ్ళు 6 నెలల క్రితం చెప్పులు తీసుకుని వెళ్లారు, కానీ ఇంతవరకు డబ్బు ఇవ్వనే లేదు. పారిపోతూనే ఉన్నారు. ఎందుకు పనికిరాని చెప్పులే కదా నువ్వు నాకు కుట్టించావు. అది వేసుకుంటే నడవడమే రావడం లేదు, ఇంకెలా పరిగెడతాను? ఏం చెప్పులు ఇచ్చావో ఏమిటో, అవి వేసుకోగానే తెగిపోయాయి. మా కుటుంబం ఎంత గొప్ప కుటుంబమో తెలుసా? నేను మోసం చేయను, నా బిడ్డ మోసం చేయడు. మీ అందరికీ ఇవ్వాల్సిన డబ్బులు పైసా బాకీ లేకుండా తీర్చేస్తాను తెలుసా? అవును, నీ బాకీ ఎంతో చెప్పు. 20 వరహాలు ఇవ్వాలి. 25 తీసుకో. మరి నీకు? 15 వరహాలు. నీకంతే ఇస్తాను. నువ్వు ఇచ్చిన చెప్పులకి అదే ఎక్కువ. మరి మీకు? 10 ఇవ్వాలి. రెట్టింపు తీసుకో. మిగతా వాళ్ళందరికీ ఎంత ఇవ్వాలో వచ్చి చెప్పండి. నేను నా బిడ్డతో సంతోషంగా ఉన్నప్పుడు మీరంతా చూసి కుళ్ళుకోకండి. మీ డబ్బులు మాకేమీ అక్కర్లేదు. అదంతా సరిగాని ఎప్పుడు దొరుకుతుంది? అల్లావుద్దీన్ వ్యాపారం కోసం పొరుగురు వెళ్ళాడు. వచ్చేటప్పుడు బోల్డంత డబ్బు తీసుకొస్తాడు. ఆ తర్వాత మీరందరూ వచ్చి మీ డబ్బులు తీసుకెళ్ళండి, సరేనా? ఏమిటి తెగ రెచ్చిపోతోంది? ఎంతవరకు అది నేను చూస్తాను. అసలు ఈ అలావుద్దీన్ ఎక్కడికి వెళ్ళాడో త్వరలోనే కనిపెట్టి తీరుతాను. తల్లి కొడుకులిద్దరూ కలిసి ఏం దాస్తున్నారో తెలుస్తుంది. చూసారా, భర్త పారిపోయాడు, ఇప్పుడు కొడుకు పారిపోయాడా? ఏంటయ్యా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఒక్కటిచ్చాననుకో నీ పళ్ళన్నీ రాలిపోతాయి తెలుసా? నీతో ఎవరు చెప్పారు ఆయన ప్రాణాలతో లేరని? నా భర్త ప్రాణాలతోనే ఉన్నారు. ఇంకా నీకు సమయం ఉంది. నీ ప్రాణాలు నీకు మిగలాలంటే తిరిగి వెళ్ళిపో. దాక్కుని మాట్లాడే ఆయన ఎలాదిన ఒక పని మొదలు పెట్టాడు అంటే ఎప్పుడు కూడా వెనకడుగు వేయడు, తెలుసుకోండి. అయితే సిద్ధంగా ఉండు. ఆ నలుగురు బారి నుంచి నువ్వు తప్పించుకుని ఉండొచ్చు. ఈ బార్దూర్ నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తా. బార్దూరా? బార్దూర్ అయ్య గారు, మీ పేరేంటి విచిత్రంగా ఉంది? అది నా పేరు కాదు, ఇదిగో దీని పేరు.
మీరేమో చిన్నపిల్లని అనుకున్నారా? మీరు హాయిగా మీ నెత్తి మీదకి నన్ను ఎక్కించుకున్నారు. భగవంతుడా, నా భర్త ప్రాణాలతో ఉన్నారని నాకు తెలుసు. ఏదో ఒకరోజు ఆయన తిరిగి వస్తారు. దీన్ని గట్టిగా పట్టుకోండి, వదలకండి. నేను మిమ్మల్ని బయటికి లాగుతాను. నన్ను వదిలేయ్ బాలక. వదలను. నువ్వు వెళ్ళిపో. వెళ్ళను. వచ్చిన పనిని పూర్తి చేయి. ఎవరైనా ప్రమాదంలో ఉంటే అలాగే చూస్తూ ఊరుకోకూడదని మా అమ్మ నాకు చాలా సార్లు చెప్పింది. నేను మా అమ్మ మాటని ఒక్కరోజు కూడా కాదనలేదు. నా భర్త, నా బిడ్డ ఎటువంటి సమస్యల్లోనూ పడకుండా ఉండాలి. అమ్మా! అలావుద్దీన్, For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.